సో వాళ్ళు చెప్తుంది అదే మాట కదా! కాదు మా సార్. శరీరాకృతికి తగ్గట్టుగా మీరు మా కంఫర్ట్ లెవెల్‌కి వేసుకోవడం తగ్గట్టుగా తప్పు వేసుకుంటామని వేసుకోండి. చెప్తున్నారు వాళ్ళు. కానీ అది ఎందుకు బయట పెడుతున్నావు? పబ్లిక్ హ్మ్. పోస్ట్ ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? హ్మ్. నేను అడిగేది ఏంటంటే, మీరు వేసుకున్నారు, కంఫర్టబుల్‌గా ఉన్నారు. అది జనాలందరికీ అంటే ప్రైవేట్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఫోటో. కరెక్ట్. పబ్లిక్ ఎందుకు పెడుతున్నారు? హ్మ్. మీరు చెప్పండి ఎందుకు పెడుతున్నారు? సో ఫ్యాన్స్ కోసం పెడుతున్నాను అనుకోవచ్చు కదా! అభిమానులు ఉంటారు. సో అభిమానులు కూడా ఉంటుంది కదా! వాళ్ళు కూడా వాళ్ళ అభిమాన హీరోని, హీరోయిన్‌ని రకరకాల కాస్ట్యూమ్స్‌లో చూడాలి, గెటప్స్‌లో చూడాలి హ్మ్. అని ఉంటుంది కదా! సో ఆ ఇంటెన్షన్‌తో పెట్టుండొచ్చు కదా! అదే అలా కూడా ఆలోచించొచ్చు కదా! అంటున్నా. నా పాయింట్ బేసిక్‌గా. ఓకే. చూడు అభిమాన హీరో ఉన్నాడనుకోండి. అభిమాన హీరో బికినీ యేసుకొని ఏమైనా ఫోటోలు పెడుతున్నాడా? హీరో లేదు కదా! బికిని ఎట్లా వేసుకుంటాడు సార్? ఎందుకు సార్? ఎందుకు సార్? ఏ? అసలు ఎందుకంటే ఆడియన్స్ ఎట్లా పాసిబుల్? ఎందుకంటే ఆడియన్స్ లేరు. హ్మ్. ఇప్పుడు ఈవిడ పెట్టే ఫోటో ఏదైతే ఉందో, మీరు అన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో, సపోజ్ అలాంటి ఫోటో ఏదైనా పెట్టిందనుకోండి. హ్మ్. అభిమానులు అంటే ఆడవాళ్ళే ఉండాలా? మగవాళ్ళు కూడా ఉండొచ్చా? అందరూ ఉంటారు కదా! నేను అడుగుతున్నాను. అంతే కదా! ఈవిడ ఒక బికినీ యేసుకొని ఒక ఫోటో పెట్టుకుందాం అనుకున్నాం. హ్మ్. దీన్ని ఆడవాళ్ళు చూసి స్వాగతిస్తారా? అబ్బా! భలే ఉంది అని చెప్పి లైక్‌లు కొడతారా? హ్మ్. లేదు ఇబ్బంది పడతారా? డిపెండ్స్ కదా సార్ అక్కడ. చుట్టూ అంటే look and people ఆడవాళ్ళు ఉంటారు కదా అక్కడ అంటున్నాను. ఆడవాళ్ళే ఆడవాళ్ళ బాడీ చూడాలని ఆశపడే వాళ్ళు ఉంటారంటారా? ఇప్పుడు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. సో కాకపోతే మెజారిటీ ఆఫ్ పీపుల్ తగ్గొచ్చు. రేషియో తగ్గొచ్చు. హ్మ్. అంతే కదా! ఇప్పుడు నేనేమంటానంటే, ఒక అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇవి చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఒక ఫోటో పెడితే దాని కింద లైక్‌లు వస్తాయి. వాడి పాపులారిటీ పెరుగుతది. దానివల్ల ఆవిడకేదో ఇన్‌స్టాగ్రామ్‌లో కొలాబులు చేయండినో, లేకపోతే ఇంకోటి చేయండినో డబ్బులొస్తాయి. హ్మ్. అలాగే ఐటెమ్ సాంగులు ఇవి చేసేటప్పుడు ఎవరు చూస్తున్నారు? హ్మ్. నేనైతే చూడా. మీకేమో చూడాలనిపిస్తే చూడండి. నేనేమి కానీ నేను ఆ కేటగిరీ వేరు. హ్మ్. ఆ అందాలను చూసి సొల్లు గార్చుకునే వాళ్ళే మా ఆడియన్స్. హ్మ్. వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. నిజంగా సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉండేవాళ్ళు. నేను చెప్తా మీకు. హ్మ్. నేను హ్మ్. కూడా ఒక తండ్రిగా హ్మ్. ఇలా భారతదేశంలో ఉన్న చాలా మంది తండ్రులు, తల్లులు అందరూ కూడా హ్మ్. వాళ్ళ పిల్లలు ఇటువంటి వాటిని చూసి అబ్బాయిలైతే చదువు సంధ్య మానేసి దాని ఫోటోలు గీసుకుంటూ, దాన్ని చూసి సొల్లు గార్చుకుంటూ వాడు చదువుకోవాల్సిన వయసులో హ్మ్. సపోజ్ ఒక 13 ఏళ్ళు, 14 ఏళ్ల వయసులో వాళ్ళకి హార్మోన్ చేంజెస్ వస్తాయి. ఆ అమ్మాయిలంటే అట్రాక్షన్ ఏర్పడుతది. అది నేచురల్‌గా వాడు లవ్ చేసే అమ్మాయి మీద ఉంటే పర్లేదు. ఎవరెవరినో చూసి వాడు అట్రాక్ట్ అవ్వడమే తప్పు. హ్మ్. సో, మీ అబ్బాయి ఉన్నా కూడా అబ్బాయి ఉన్నా సరే మీరేం ఆలోచిస్తారు? వాడు చదువు మీద కాన్సంట్రేట్ చేయాలి తప్ప, అవును. ఇటువంటి వాటి మీద డైవర్ట్ అవ్వకూడదు. హ్మ్. ఇటువంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి మనం ఒక తండ్రిగా బాధపడతాం. హ్మ్. ఆడపిల్లలైతే వాళ్ళని చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి అలాంటి బట్టలేసుకుంటారని, మగపిల్లలైతే అదే ధ్యాసలో పడి ఆవిడ వీడియోలకు లైక్‌లు కొట్టుకుంటూ, వాళ్ళకి కామెంట్లు పెట్టుకుంటూ, హ్మ్. ఆళ్ళెక్కడైనా సరే ఫంక్షన్ హాల్‌లో కనిపించకపోతారు. దాన్ని ఒకసారి ముట్టుకోపోతామా అని చెప్పి ఇట తిరిగే బ్యాచ్ తయారవుతారని, హ్మ్. మనం ఈ 2 రకాలుగా మన పిల్లలు నాశనం కాకూడదని హ్మ్. కోరుకుంటాం. ఒక తండ్రిగా మీరు చెప్పిన మాట నేను కూడా. హ్మ్. నాకో కొడుకు, కూతురు. ఇప్పుడు ఒక స్వేచ్ఛ పేరుతోటి వీళ్ళ మీద అది రుద్ది హ్మ్. చేస్తున్నప్పుడు ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది. హ్మ్. మీకు తెలుసా ఆస్ట్రేలియాలో, మా మలేషియాలో ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ చేసేసారు. ఓకే. 18 ఏళ్ల పిల్లల లోపల ఇన్‌స్టాగ్రామ్ వాడకూడదు హ్మ్. అని చెప్పి వాళ్ళు రూల్ తీసుకొచ్చారు. మన ఇండియాలో ఇంకా రాలా. ఐ థింక్ త్వరలో అది రాబోతుంది కూడా. హ్మ్. పెద్ద వింతేం లేదు. ఇన్‌ఫ్లుయెన్సర్ అని ఎందుకు అంటాం? హ్మ్. వాళ్ళు ఏదో రకంగా నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. హ్మ్. సో, ఆ ఇన్‌ఫ్లుయెన్స్ చెడా? మంచా? మీకు చెడు కావచ్చు, ఆవిడకి రైట్ కావచ్చు. ఇప్పుడు మా బట్టలు మా స్వేచ్ఛ అనే ఆవిడ హ్మ్. వాళ్ళు వేసుకుంటే తప్పులేదు. అది చూడండి, చూడండి అని నాకెందుకు చూపిస్తున్నావు? హ్మ్. చూడకయ్యా మానేయ్ అంటావా? నువ్వు ప్రైవేట్‌లో పెట్టేసుకో. హ్మ్. చూసిన తర్వాత వాడు ఏదో ఒక వెధవ కామెంట్ ఒకటి పెడతాడు. హ్మ్. నువ్వు చూసి ఆనందించాలి తప్ప ఇటువంటి కామెంట్ పెట్టే అర్హత నీకు లేదు. హ్మ్. ఎందుకు? వాళ్ళకి చూసి పెట్టుకునే రైట్ మన ప్రభుత్వం ఇచ్చింది. ఇట్లా పెట్టుకునే రైట్ నీకు ఇవ్వలేదు. హ్మ్. కాబట్టి తప్పు. దీనివల్ల హ్మ్. ఈడు పెట్టే కామెంట్ వల్ల ఎంత నష్టం ఉందో నాకు తెలియదు గానీ, దీనివల్ల ఇప్పుడే మీరన్నారే, నా పిల్లలు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతారు. హ్మ్. నా పిల్లలకి ఇటువంటివి కనపడకూడదు అని. ఇది కదా మనం భావి భారతదేశాన్ని తీర్చిదిద్దుకోవడం అంటే, ఈ పిల్లల్ని మంచి దారిలో మన జనరేషన్ నడిపించడం అనేది కదా మనకు కావాల్సింది. అవును. ఇప్పుడు నాన్న నేను ఎంబీఏనో లేకపోతే ఎంబీబీఎసో చేసి ఒక కరోనాకు మందు కనిపెట్టడము, లేకపోతే ఒక మంచి బిజినెస్ మోడల్ కనిపెట్టడము, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్ లాంటిది అవ్వడము, ఇవన్నీ చేయడం కన్నా నాకు ఈజీ పని ఎందుకు కనబడింది నాన్న? ఇట్లా ఐటెమ్ సాంగులు, ఇట్లా నేను పొట్టు పొట్టు బట్టలేసుకుంటే బోలెడు లైకులు నాన్న. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో బోలెడు డబ్బులొస్తాయి నాన్న.
నేను చదువుకోను, నేను ఇదే చేస్తాను అనే స్టేజ్కి వెళ్ళిపోయారు అనుకోండి పిల్లలు. సరే మగాళ్ళు అయితే అట్లాగో చేయలేదు, వాడు చచ్చినట్టు చదవాలి, చేసుకోవాలి, వాడు చూస్తే వాడు చదువు భయపడి అవుతుంది. కానీ ఇది ఒక ఆప్షన్ దొరుకుతుంది ఇక్కడ. మన డబ్బులు ఇలా కూడా సంపాదించవచ్చు ఒళ్ళు చూపించుకొని. ఈ స్టేజ్కి కనుక వెళ్తే ఎంతమంది ఆడవాళ్ళు, దేశానికి ఉపయోగపడే మేధస్సు ఉన్న ఆడవాళ్ళు స్పాల్ అయిపోతారు అనేది మీ ఇంటెన్షన్. మీకు కదా చెప్పండి. ఆఫ్ కోర్స్, డెఫినెట్ గా ఎవరికైనా సరే ఉంటది. ఒక జనరేషన్ ని మనం నాశనం కాకుండా కాపాడుకోవాలి మనం ఖచ్చితంగా. ఫారెన్ లో కూడా మీరు గమనిస్తే వాళ్ళకి డ్రెస్సులు వేసుకునే స్వేచ్ఛ తప్పులేదు, కానీ పిల్లలు ఉన్నారు, లేకపోతే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఉన్నారు, వల్నరబుల్ అంటే మీకు అర్థమవుతుందా? ఈజీగా వాళ్ళు చెడు ఏదనేది తెలియదు, ఆకర్షితులు అయిపోయే ఉన్నారు. ఉన్నప్పుడు యూ షుడ్ స్టాప్ ఇట్. నువ్వు వేసుకోమ్మా, నీ ఇంట్లో నువ్వు వేసుకో, లేకపోతే నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకో, పబ్లిసైజ్ చేయకు. ఇప్పుడు మందు కొట్టు, ఇంట్లో పడుకో, కొట్టి డ్రైవింగ్ చేయకు, అదే కదా. అదే మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోండి. అవి ఎందుకు అదే పనిగా పబ్లిక్ లో పెడుతున్నారు? ఎవరిని నాశనం చేయడానికి పెడుతున్నారు? కల్చర్ నాశనం అయిపోతుంది అనడానికి నేను చెప్పడం కాదు, మీరే చెప్పారు సాక్ష్యం. నా పిల్లలకి ఇలాంటి వద్దు కదా. ఇప్పుడు పిల్లలకి ఫోన్ ఎప్పటి నుంచి దొరుకుతుందండి? 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో హోంవర్క్లు వాట్సాప్లో వస్తాయి, అన్నీ వస్తాయి, చేయాలి. వాడు మెల్లగా అటు ఇటు పోతుంటే ఇన్స్టాగ్రామ్లో సజెషన్లు పాపపోతాయి. వాడికి ఏం అర్థం కాని వయసులో, అర్థమయ్యే వయసులో అబ్బా అని చెప్పి మొదలెడతాడు. వాడు తెలియదు పాపం, అది హార్మోన్స్ ఎఫెక్ట్. కానీ అది లేకపోతే ఆ కాన్సన్ట్రేషన్ చదువు మీద ఉంటుంది, దేశానికి ఉపయోగపడే కూడా వస్తాడు. కానీ ఆ కాన్సన్ట్రేషన్ దీని మీదకి వెళ్తే ఎవరికి ఉపయోగం? ఆవిడకి ఉపయోగం, డబ్బులు వస్తాయి ఆవిడకి. ఇది ఎవరికి నష్టం? నీకు నష్టం. సో యాక్చువల్గా ఇష్యూ ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడ ఒకటి బట్టలు పద్ధతిగా వేసుకుంటే కల్చర్కి, సొసైటీకి అలా పద్ధతిగా ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మెచ్చుతారు. వాళ్ళందరూ శివాజీ గారిని సపోర్ట్ చేస్తారు 90%. ఇలా 10% 5% ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే వాళ్ళందరికీ నొప్పి కలుగుతుంది. దీనితో పాటు ఆ జీవికి ఎందుకు నొప్పి కలిగింది? ఆ జీవికి అలా చూడడం ఇష్టం. ఆయన ఓపెన్ గానే చెప్తాడు, నాకు ఆడవాళ్ళ థైస్ చూడడం ఇష్టం, వాళ్ళ అన్ని రకాలుగా వాళ్ళ అందాలు చూడడం అనేది నాకు ఇష్టం. మరి అటువంటి పాపం నాకు అంత సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు, అటు చక్క పొట్టి బట్టలు వేసుకుని ఫోటోలు పెడుతుంటే నీకేం పోయే కాలం రా, వాళ్ళు ఆపుతావు నువ్వు? ఏమైపోవాలి? కామెంట్ చేస్తారంటారా? అంతే కదా. ఆయన ఓపెన్ గా చెప్తాడు, మంచిది. ఆయన అన్ని చూసాడు లైఫ్ లో, 60 ఏళ్ళు ఎంతో దాటింది, ఫైన్. ఇప్పుడు ఆయన ఏమైనా చేసుకొని, బట్ నీ కామెంట్ వల్ల ఒక జనరేషన్ నాశనం కాకూడదు కదా. కరెక్ట్. అందరూ కూడా సినిమాలు తీయాలి, అందరూ కూడా సినిమా లైన్లోకి రావాలని లేదు. ఐఎమ్ వరీడ్ అబౌట్ మై సన్ ఆర్ మై డాటర్. 13 ఏళ్ళు నుంచి ఒక 25 ఏళ్ళ వరకు వాళ్ళకి ఒక విచక్షణ, 18 ఏళ్ళు పేరుకే చెప్తారు, కానీ 19 ఏళ్ళు వాళ్ళు వెళ్ళి కటౌట్లకి పాలాభిషేకం చేసే వాళ్ళని చూడరా మీరు? ఏం వాడు చదువుకోవడం మానేసి ఏంటి పనులు? అభిమానం ఉండొచ్చు హీరో అంటే, కానీ దట్ ఈస్ రాంగ్. వాడి టైముని దేని మీద పెట్టాలో అది పెట్టకుండా వాళ్ళ మీద పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? వాళ్ళకు ఉపయోగం, నీ కొడుక్కి కాదు, నీ కూతురికి కాదు. వీళ్ళందరూ కూడా ఎవరైతే సోకాళ్ళు స్వేచ్ఛ అని చెప్తున్నారో వాళ్ళు లిటరల్లీ మన జనరేషన్ ని, నెక్స్ట్ జనరేషన్ డెస్ట్రాయ్ చేయడానికి చేస్తున్న ఒక పెద్ద కుట్ర. వాళ్ళకేంటి లాభం అంటే దే ఎర్న్ మనీ, ఆయనకేంటి లాభం అంటే ఆయనకు ఎంజాయ్మెంట్. అలా పొట్టి బట్టలు వేసుకుంటూ చూసి నాకు అది నచ్చింది, ఇది నచ్చింది అని కామెంట్ పెట్టుకుంటాడు. ఇప్పుడు రేపు అందరూ కూడా పద్ధతిగా బట్టలు వేసుకోండి అని చెప్పి శివాజీ గారు చెప్పినట్టుగా అందరూ ఆయన సపోర్ట్ చేస్తుంటే ఏమైపోద్ది? అందరూ పద్ధతిగా బట్టలు వేసుకుంటే నా పరిస్థితి ఏం కావాలరా? నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇవి చూసి రోజు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నాం మేము. కొంతమంది నాకు అందమైన పెళ్ళం లేదనో, నాకు అందమైన గర్ల్ ఫ్రెండ్ లేదనో, నేను వాళ్ళు చూసుకుని వాళ్ళు ఊహించుకుంటూ ఉంటే మీరెవర్రా మధ్యలో వచ్చి డెస్ట్రాయ్ చేయడానికి? నిన్న ఒకటి గొడవ వేసుకున్నాడు, నాకు 2-3 ఫోటోలు తీసుకొచ్చాడు. ఈ కామెంట్ చేసిన ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ ఫోటోలు చూపించాడు తీసుకొచ్చి, అన్న ఇంత పొట్టి బట్టలు వేసుకుని ఏదో జిమ్ లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ అది చేసుకోమన్నాడు, మాకెందుకు ఎక్సర్సైజ్? సరే వీడు తీసుకొచ్చి చూపించాడు. చూపించి నీకు ఎలా అనిపిస్తుందని, ఇంత సేవ చేస్తుంటే ఆవిడ ప్రజలకి, అంటే సెటైరికల్ గానా ఆడికి ఆనందంగా ఆవిడ. ఇప్పుడు నువ్వు చేసే కామెంట్ల వల్ల రేపు ఆవిడ ఫోటోలు పెట్టడం మానేస్తే నా పరిస్థితి ఏమైపోవాలి? ఆవిడ ఈయనకు ఒక రకంగా ఈయన లేని గర్ల్ ఫ్రెండ్ లో లేని అందమో, లేకపోతే పెళ్ళంలో లేని అందమో ఆవిడ పాపం ఆవిడ ఫోటోల ద్వారా, ఆవిడ వీడియోల ద్వారా ఇది చూసి ఊహించుకొని తెచ్చుకుంటున్నాడు.
రేపు పెళ్ళం దగ్గరికి గర్ల్ ఫ్రెండ్కి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు దాని అంత అందంగా లేవని ఆవిడది ఇది చేసినా, లేకపోతే ఆవిడని ఊహించుకొని వీళ్ళతో సంవత్సరాలు చేసినా కూడా అసహ్యమే కదా. డెఫినెట్ గా. బట్ వాడికి కావాల్సిందేంటి? వాడి తృప్తి. ఎవరు ఇస్తున్నారు తృప్తి? నువ్వు ఇస్తున్నావా? నువ్వు వేసుకోరా బికిని, నన్ను అన్నాడు నువ్వు వేసుకో, నాకేమైనా వస్తుందా నీ వల్ల? పొంగు వస్తుంది. ఆవిడ వాళ్ళు ఉంది వాళ్ళు చూపించుకుంటున్నారే, నీకేంట్రా ప్రాబ్లము? నాకు వాళ్ళకి మధ్య ఒక నేను ఎదవని, ఆవిడ చూపిస్తుంది చూస్తా. నువ్వెవడు నా ఎంజాయ్మెంట్ పాడు చేయడానికి? వీడికి నొప్పే, ఇలా వీళ్ళకి నొప్పే, ఒక కైండ్ ఆఫ్ డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళకి నొప్పే. వీళ్ళందరూ ఇప్పుడు కూర్చొని మనకి నీతులు చెప్తారు. ఫ్రీడమ్ అంటే ఏంటి తెలుసా మీకు? మహిళా ఫ్రీడమ్ అంటే తెలుసా? మహిళల బట్టల గురించి ఎవరు మాట్లాడకూడదని ఒక రూల్ ఉంది, మీకు తెలుసు? ఎక్కడుంది రూలు? ఏ రాజ్యాంగంలో రాశారు? దేని గురించి అయినా మాట్లాడు సహేతుకరంగా, నీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పు, ఇది వాక్ స్వాతంత్రం. బట్టల స్వాతంత్రం అని ఎక్కడైనా పెట్టాడా రాజ్యాంగంలో? వీళ్ళు కొత్త రూల్ కూడా క్రియేట్ చేస్తున్నారు. మహిళల బట్టల గురించి మాట్లాడే అధికారం ఎవరికి లేదు. ఎవడు చెప్పాడు లేదని? మీరు వెళ్ళి రాశారా రాజ్యాంగం? అది